హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచ్ చాట్స్. మీరు చూసే ఉంటారు తమ్నైల్, కాబట్టి ఆ విషయం గురించి మీ అందరికీ ఒక శుభవార్త, ఒకటి కాదు రెండు శుభవార్తలు తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే అదిరిపోయే శుభవార్తం చెప్పింది రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న విన్నపం. అదేంటంటే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ముందుకు వెళ్తుంది వీడియో. దానివల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, దీని గురించి అవగాహన లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో విన్నపం ఏంటంటే, మీ ఏదైతే వీడియో చూస్తున్నారో స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు కాబట్టి మీకు చాలా మటుకు అర్థం కాకుండా పోతుంది. అందుకనే దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూడగలిగితే మీకు ప్రతిదీ మీకు అర్థమవుతుంది. క్వశ్చన్ అనేది మీకు రైజ్ కావద్దు. కాబట్టి మీరు దయచేసి పూర్తిగా వీడియోను స్కిప్ చేయకుండా చూడగలరని మనవి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. వివరాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకైతే అదిరిపోయే శుభవార్త చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ నెల 15వ తేదీలోపు అకౌంట్లోకి డబ్బులు కూడా రాబోతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తొలి విడతలో 71,482 ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 700 మంది నిర్మాణం కూడా ప్రారంభించారని లెక్కలు చెబుతున్నాయి. ఈ వారంలో మెజార్టీ లబ్ధిదారులు కూడా మొదలు పెట్టబోతున్నారట. బేస్మెంట్ పూర్తయిన వారికి అకౌంట్లో మొదటగా ఈ నెల 15వ తేదీలోపు డబ్బులైతే వేయబోతున్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు ₹1,00,000 చొప్పున జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే అందుతోంది. ఇందుకోసం 715 కోట్లు సిద్ధం చేసింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ విడుదల వారీగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేసరికి లబ్ధిదారునికి 5 లక్షలు ఇవ్వనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అయితే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. అయితే తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇండ్ల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రారంభమైన నాటికి ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న 71,480 మంది ఇల్లు నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి అయితే మంజూరు చేశారు. 71,480 మందిలో ఇప్పటికే 700 మంది ఇంటి నిర్మాణం ప్రారంభించడం అయితే జరిగింది. వాటికి గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ వేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంత ఫోటోలను, అక్షాంశ రేఖలను ఆధారంగా వివరాలను ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేశారు. తనిఖీకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో ఇంటి నిర్మాణం ఉండాలి. చోటు మారితే జియో ఫెన్సింగ్ ఆధారంగా సులభంగా గుర్తించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ నిర్మాణం ఫోటో యాప్లో క్యాప్చర్ కాదు. దీంతో అధికారులు ఆ ఇంటి నిర్మాణాన్ని అనర్హత జాబితాలో చేర్చడం అయితే జరుగుతుంది. దీంతో తొలుత ముగ్గులు పోసిన వద్దనే ఇంటి నిర్మాణం చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇల్లు ప్రారంభించిన వారికి తొలి విడత నగదు అందజేత విషయంపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మొదటి దశలో నిర్మించబోతున్న ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం త్వరలో తొలి విడత డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 15 నాటికి ఈ ఇళ్లకు సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే 715 కోట్ల మొత్తాన్ని సిద్ధం చేసుకొని గృహ నిర్మాణ శాఖకు అందించనుంది. ఆ తర్వాత వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయితే చేయడం జరుగుతుంది. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం 25,000 ఇళ్ళు మంజూరు చేసిందని అయితే చెప్తుంది. మరి వాస్తవానికి చేసిందా చేయలేదా అనేది వారికి మాత్రమే తెలుసు. వీటి రూపంలో
375 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అయితే అందుతుంది. మార్చ్ నాటికి ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి వీడియోలు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, Please do subscribe.